కేసిక్ పోయినాం తిన్నాం కొత్తగా ఉండదని మొజిటో ఆర్డర్ చేసుకున్నాం అస్సలు బాలేదు. ఇవన్నీ ఎప్పుడు చెప్పేదే కానీ నేను మీకు విషయం చెప్తా ఈ రోజు మీకు చెప్తున్నాను. నేను మా అమ్మకు కూడా చెప్పలేదు. ఎడిటింగ్ అంతా అయినాక మా అమ్మకు పంపించి మా అమ్మ అప్రూవల్ ఇస్తేనే పోస్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే పర్సన్ గురించి మా ఫ్యామిలీలో కొంచెం గ్లో వచ్చిన గజిబిజి అవుతుంది. జెండర్ కూడా రివీల్ చేయను, పర్సన్ అని చెప్తాను. ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది తెలియదు కానీ ఆస్ట్రేలియాకి పోయి చదువుకోవాలని చాలా ఉంది నాకు. అప్పుడు మేము మిడిల్ క్లాస్ కూడా కాదు, చాలా తక్కువ. రీసెర్చ్ చేసుకుని లెక్కలన్నీ వేసుకొని స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ గా ఫిక్స్ అయినాను. మనకున్న మార్కెట్ తో పంపేసి ఎక్కడైనా అప్పు చేసి నేను ఆస్ట్రేలియాకి పంపించి డాడీని అడగాలనేసి. ఆ పర్సన్ చాలా దగ్గర బంధువు. ఇంకా నేను షేర్ చేసుకున్నాను. నీకేమైనా పిచ్చా ఏమైనా ఎక్కువ తక్కువ పోతే ఎట్లా నీ వెనకాల తమ్ముడు చెల్లి ఉన్నారు కదా అన్నారు. ఈ ఆస్ట్రేలియా ప్లాన్ ఇప్పుడు కాదు, నేను ఇంటర్ డిగ్రీ అప్పుడు మార్కెట్ చాలా బాగుంది. కానీ పెద్ద మనిషి కదా మన మంచికి చెప్పింటారనేసి ఆ డ్రీమ్ వదిలేనాను. జాబ్ లో కూడా అదే మనిషి అప్ స్కిల్ అప్పుడు జాబ్ మూవ్ అప్పుడు చెప్తే ఎందుకు ఫ్యామిలీని రిస్క్ లో పెడతావు, ఉన్న దాంట్లో హ్యాపీ ఉండాలన్నారు. ఉన్న జాబ్ మొత్తం వదిలేసుకొని ట్రై చేయట్లే కదా, ఏమవుతుంది అనేసి నేను ట్రై అయినాను. నాకు వేరే జాబ్ వచ్చింది, హైక్ కూడా వచ్చింది. ఇవే కాదు చాలా ఉన్నాయి. అన్ని ఆలోచిస్తే అన్ని కూడా నన్ను వెనక్కి లాగేలాగే ఉన్నాయి. ఆ రోజు నేను నమ్ముకున్న దానిపై నిలబడి మా డాడీకి చెప్పింటే ఏదో కష్టం పడి నన్ను పంపించింటాడు. అండ్ నాపై నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నేను చదువుకొని జాబ్ తెచ్చుకుంటా ఆస్ట్రేలియాలో అని. మా చెల్లి తమ్ముడికి కూడా చాలా హెల్ప్ అయింటది. అందుకే అమ్మా నాయన తప్ప ఇంకెవరు ఏం చెప్పినా మారకండి. అది చిన్న హెయిర్ కట్, డ్రెస్ బాగుంది బాగాలేదు, లావు ఉన్నావు సన్నగా ఉన్నావు తెల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావు అనే దాని నుంచి పెద్ద పెద్ద విషయాలు దాకా కూడా అందరు కూడా వాళ్ళ ఒపీనియన్స్ మన మంచి కోసం అస్సలు చెప్పరు. దగ్గర బంధువులతోనే ప్రొఫెషనల్ గా పర్సనల్ గా చాలా ఎక్స్పీరియన్స్ అయినా వాళ్ళకదే ఆ పూట కదా ఒక మాట అంతే. కానీ మన లైఫ్ తలకదలు అయిపోతాయి దాని వల్ల. అలాంటి వాళ్ళు ఏం చెప్పినా మారబ్బా, మనమే మారాలి. బౌండరీస్ పెట్టుకోవడం బాగా తెలియాలి మనకైతే.